మీలాగే డాక్టర్, నా చిన్నప్పటి నుంచి నేను ఆశపడింది ఏది నాకు దొరకలేదు. మిగతా వాళ్ళకి మామూలుగా దొరికినది ఏది కూడా నాకు దొరకలేదు. ఐఎమ్ సో అన్లక్కీ. అది ఇంకా నా జాబ్ వరకు సాగుతుంది. సో ఇదే నీ సమస్య అమ్మా? ప్రియా ఎవరమ్మా? నేనే సార్. లోపలికి రండి. హలో. ఏంటి ప్రిపేర్ అయ్యావా? అయ్యాను. ఇలా చూడవే, ఇది నీకు 4వ ఇంటర్వ్యూ. నువ్వు టాలెంట్ అయిన వ్యక్తివని నాకు తెలుసు, కానీ ఇంటర్వ్యూ తీసే వాళ్ళకి తెలియదు కదా. దయచేసి కంగారు పడకుండా కాన్ఫిడెంట్ గా చెయ్యి. మా ఆఫీస్లో ఉన్నది ఒకే వేకెన్సీ, మంచి జాబ్, మంచి శాలరీ. మిస్ చేసుకోకు. ఓకేనే. ఇక నీకు రికమెండ్ చేయడానికి ఇండియాలోనే కంపెనీ లేదే. హే, చూద్దాంలే. వాళ్ళు ప్రశ్న అడిగే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఫోన్ పెట్టు. ఏంట్రా తమ్ముడు, ఫస్ట్ ఇంటర్వ్యూవా? అవునక్క. భయపడకు, కాన్ఫిడెంట్ గా ఉండు. ఏ ప్రశ్న అడిగినా ధైర్యంగా చెప్దాం. ఓకే? భయమా? అక్క నేను కాలేజ్ టాపర్ అక్క. హే, నువ్వు కరోనా బ్యాచే కదా. లేదక్క. ఇంట్లో ఉండే ఎగ్జామ్ చూసి రాసే కదా పాస్ అయ్యావు. అక్కని అడుగుతున్నానని ఊరికే సీన్ చేస్తున్నావు కదా. అక్క ఎక్కిరించొద్దక్క, నమ్మలేకపోతే చూడండి. అన్నిట్లోనూ మనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. తప్పకుండా ఈ జాబ్ నాకు రాదు, దీన్ని వదిలేయాల్సిందే. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్ టు యూ. వస్తాను. అపర్ణ ఎవరమ్మా? ప్రెసెంట్. రండి లోపలికి. Do you know why the Leaning Tower of Pisa is one of the best architectures in the world? Yes sir, because a center of gravity is little tilted 90 or 60 or maybe. Okay, relax. Have some water. Are you okay? Okay. Do you know that we are one of the best architecture and design of the companies in the world? Of course. Why? Sir, gate constructions, because cement is very good strong. They use bricks, hammer. Okay. మీరు ఎందుకని మా కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? సార్, ఏ బ్యాంక్లోనూ లోన్ అప్లై చేస్తే ఈ కంపెనీ టాప్ లిస్ట్లో ఉంది. సో ఎక్కడంటే ఈజీగా లోన్ దొరుకుతుంది. అండ్ సాలరీ ఎలా సార్? 31st దొరుకుతుంది కదా? లేదా ఫస్ట్ వీక్ అయినా ఐల్ మేనేజ్, నో ప్రాబ్లం. ఓకే, we will get back to you. Thank you. థ్యాంక్ యూ. మంచి జాబ్, మంచి శాలరీ, ఎలాగే చెడగొట్టుకున్నావు? శాలరీ ఎప్పుడు ఇస్తారని అడిగాను, దానికే బయటికి పంపించేశారు. నువ్వసలు బాగుపడవే. పెట్టే ఫోను. ఇది అందరి లైఫ్లోనూ యూజువల్గా జరిగే విషయమే, కాకపోతే మీకు కొంచెం ఎక్కువగా జరిగింది. అందుకని మిమ్మల్ని మీరు అన్లక్కీ అనుకోకండి. లేదు డాక్టర్, అది నా ప్రాబ్లం కాదు. కొద్ది రోజులుగా నేను నమ్మలేని విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏమిటా ఇన్సిడెంట్స్? నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్న్షిప్ కోసం ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాను. అక్కడే ఆ సంఘటన జరిగింది. మనకి లక్కే లేదే, అందరికి సిటీలో ఇంటర్న్షిప్ దొరికింది. మనల్ని ఏవి అడవిలో తీసుకొచ్చి పడేశారు. వదిలే, తెలిసిన విషయంగా. అవును, ఇక్కడ ఎవరిని కలవాలి? మీరు కేస్ కాలేజీ నుంచిగా వచ్చారు? అవును. లిస్టులో ఉన్న వాళ్ళందరూ వచ్చారు కదా? ఓకే. మన సైట్లో మొత్తం 10 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఇద్దరిద్దరుగా విడిపోయి వెళ్ళి పని చేయండి. డౌట్ ఉంటే అడగండి, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇంజనీర్ రావాలి. రాయిచే రక్తం తాగించి ఆ రాయినెవరు తీసుకుంటారో
వాళ్ళు చెప్పింది జరుగుతుంది, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. సడన్ గా ఆ రాడ్ నా కళ్ళ ముందు వచ్చి నిలబడింది డాక్టర్. నేను చూడగానే అది అలాగే కింద పడిపోయింది డాక్టర్. ఏమిటి, మీరు చూడగానే కింద పడిపోయిందా? ఇది నమ్మేటట్టే లేదే. నేనే నమ్మలేకపోతున్నాను డాక్టర్, కానీ అది నిజం. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చెప్తుంది, నేను అనుకుంటుంది అన్నీ అలాగే జరుగుతున్నాయి డాక్టర్. అది మంచి విషయమే కదమ్మా. మనం అనుకున్నది జరగడం కోసం గుడికి వెళ్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం. ఇక ఇందులో మీకు సమస్య ఏమిటి? జరుగుతుంది డాక్టర్, కానీ వేరేలా జరుగుతుంది. వేరేలా అంటే ఎలా అమ్మా? మంచి జాబ్, మంచి సాలరీ, ఎందుకు ఇలా చెడగొట్టుకున్నావు? ఎలాగైనా నాకు ఆ జాబ్ దొరకాలి, తప్పకుండా దొరకాలి. మీరు ఆ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు, ముంచేశారు. మరి ఆ ఉద్యోగం ఎలా వచ్చింది? అదే డాక్టర్, నాకు కూడా తెలీదు. యునో, ఇంతవరకు నేను హానెస్ట్ గా ట్రై చేసింది ఏది నాకు దొరకలేదు. ఫస్ట్ టైం నేను అడగగానే ఒకటి జరిగింది. అది నా లక్ అనుకొని నేను జాబ్కి వెళ్ళాను. అప్పుడే నా లైఫ్లో నేను అనుకోని విధంగా ఒక పెద్ద ఘటన జరిగింది. మీరింతవరకు చెప్పినవే ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇంతకంటే గొప్పది ఇంకేం జరిగింది? మామా, ఇప్పుడు నేను వైలెంట్ మోడ్ లో లేను, సైలెంట్ మోడ్ లో ఉన్నాను. వేడి వేడిగా టీ పెట్టాలి, నువ్వు తర్వాత ఫోన్ చేయి. ఏంటలుడు ఏసి పారేసే చేత్తో టీ చేయమంటున్నావే, మనసుకు చాలా బాధగా ఉందలుడు. అంతా పెళ్లి వరకే, తర్వాత సిలాకి సిట్టు తీసుకెళ్లి కొట్టు. బాధపడకలుడు, ఓ మంచి ఆటగత్తిని చూసి మన చుట్టుపక్కల ఉన్న రౌడీలందరినీ రప్పించి నీకు జామ్ జాముని పెళ్లి జరిపిస్తాలుడు. జామ్ జామ్ అని చేస్తే ఈగలు వస్తాయి. ఫోన్ పెట్టవయ్యా. ఏమయ్యా, మీ మామయ్య పెద్ద రౌడీయా? ఇంకేంటి, మా మామ పెద్ద రౌడీ, నేను చిన్న రౌడీ. మా ఇంటి దగ్గర అడిగి చూడు, అయ్యో బెదిరిపోతారు. అలాంటప్పుడు ఎందుకు అయ్యా టీలు తయారు చేస్తున్నా? నీకు పెళ్లి అయిపోయిందా చెప్పు? నలుగురు పిల్లలు. నేను చేసుకోవద్దా? రౌడీ పని చేసేవాడికి అమ్మాయిని ఇవ్వరంట. అలా ఉంటే ఎలా పిల్లలు పుడతారు? అందుకే ఈ ఆఫీస్ లో సంవత్సరం పాటు పని చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న వెంటనే రిటర్న్ టు రౌడీ జాబ్. అర్థమైందా? రౌడీ సార్, మీరు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇదిగో చూడు, నేను రౌడీ పని చేసేది నేను చేసుకోబోయే అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి తెలియకూడదా? వాళ్ళ వరకు నేను ఒక ప్యూర్ ఫ్యామిలీ మ్యాన్. ఓ ఫ్యామిలీ మ్యాన్. ఇంకేంటి డాబర్ మేనా? పొట్ట చూడు, లోడెక్కించిన కుప్ప తొట్టిలా మర్యాద వెళ్ళిపోలేదు. చీరేస్తా నిన్ను. అమ్మాయిని చూస్తేనే జులు ఖర్చుకోవడం, మనం చూస్తేనే సీరియస్ అవడం. మోహన్ చూడు వచ్చేసాడు పొట్టేసుకుని. ఉద్యోగం దొరకగానే పెళ్లి చేసుకుంటానన్నావుగా? నేనే చెప్తానమ్మా. అవును, ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా విరుచుకుపడి ఫోన్ పెట్టేస్తావు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకూడదు. నా ప్రాజెక్ట్ మేనేజర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను తర్వాత మాట్లాడతాను. నా ముందు ఫోన్ పెట్టేయమ్మా. మేడం మేడం, ఏంటి? టీ తీసుకోండి. నేను నార్మల్ టీ తాగను. అయితే బ్రాందీ తాగుతారా? లేదు మేడం, బ్రాండ్ అయిన టీ తాగుతారని అడిగాను మేడం. తీసుకోండి మేడం. కప్లో టీయే లేదు. అది కూడా టీయే. ఏం టీ? తెల్ల రసగుల్లా. అపర్ణ పని అయిపోయింది పో. పని చేయడానికి వస్తున్నారా లేక ఫోన్ మాట్లాడడానికా? ఆనంద్, ఎస్ మేడం. అందరి దగ్గర ఫోన్లు తీసుకొని లాకర్లో పడండి. ఓకే మేడం. ఫోన్ ఇవ్వండి. క్లయింట్ తో మాట్లాడడానికి ల్యాండ్ లైన్ యూస్ చేయండి. ఏయ్, నీ ఫోన్ కూడా ఇవ్వు. మీరిద్దరూ ఏంటి? ఎంటీ రూమ్ కి రండి. ఏంటి? ఏమైంది? ఎండి రూమ్కి రమ్మంటుంది. అపర్ణ, ఇప్పుడు అసలు మామూలు మనిషి కాదే. చాలా మందిని కారణమే లేకుండా పనిలోంచి తీసేసింది. అపర్ణ, నువ్వు చేసిన ఇంటీరియర్ డిజైనింగ్ క్లయింట్ కి బాగా నచ్చింది. సైట్ కి వెళ్ళి ఇంజనీర్ తో కోఆర్డినేట్ చేయండి. లావణ్య, నువ్వు తోడుకు వెళ్ళు. ఓకే మ్యామ్. పెద్ద ప్రాజెక్ట్, ఇద్దరు చెడగొట్టకుండా చేయండి. ఓకే? ఓకే మ్యామ్.